ఇప్పుడు మనము శని గురించి కొంచెము అడుగుతున్నాను. శని కర్మకారకుడు. అంటే శని ఉన్న స్థానాన్ని బట్టి మనకి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. కానీ ఈ ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, లేదా అదే అష్టమ శని కానీ వచ్చినప్పుడు మెయిన్ ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. అందరూ చాలా భయపడుతూ ఉంటారు. బాబాయ్ 7.5 శని ఏం చేస్తాడో, నా పరిస్థితి ఇలా అయిపోవటానికి కారణం ఇదే. కానీ నేను దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే శని మనం ఒక క్రమశిక్షణగా ఉన్నప్పుడు శని మనల్ని ఏమీ చేయలేడు. మనల్ని ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ లైఫ్కి తీసుకొని వస్తాడు అనేసి నా అభిప్రాయం. అయితే ఇక్కడ మన శనితో పాటు మనకి కేతువు అంటే డిటాచ్మెంట్. ఈ శని కేతువు రెండు కలిసి ఏదైనా రాశిలో ఉన్నప్పుడు కానీ, లేదా సమసప్తకంలో ఉన్నప్పుడు కానీ, లేదా ఒకరి దృష్టి ఒకరి మీద ఉన్నప్పుడు కానీ ఎటువంటి ఫలితం తెలుసుకోవచ్చు? మామూలుగా వ్యవహారంలో చెప్పాలంటే కేతువులు కలిసి ఉంటే ఈ విల్ సఫర్ డ్యూ టు ది కాన్స్పిరసీ అన్నారు. ఇందాక మీరు 10th కేతువుకి ఈ విల్ సఫర్ డ్యూ టు ది సిన్స్ కమిటెడ్ బై హిమ్సెల్ఫ్ ఇన్ ది ప్రీవియస్ లైఫ్ అన్నారు. ఇక్కడ కేతువులు కాంబినేషన్స్ ఉంది అంటే ఏ భావం వదిలేసేయండి. అసలు కాంబినేషన్ ఉంది అంటే హీ మే సఫర్ డ్యూ టు కాన్స్పిరసీ బిహైండ్ హిమ్, అంటే నోన్ పర్సన్స్ గోతులు తవ్వుతారు వెనకాల అని ఉండొచ్చు. అందుకని వాడు ఏం చేయాలి, మరి అందరితో వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేయలేడు కదా, రిలేషన్స్ చెడిపోతాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలంటే ఎట్టా ఉంటాడు, ఓ దెబ్బతింటే కానీ ఉండలేడు, ఓ ఎవరితో ఉండాలో తెలియదు మళ్ళా. అందుకని దే ఆర్ లైక్లీ టు సఫర్ డ్యూ టు కాన్స్పిరసీ అని. శని రాహువులు ఉంటే ఏం చేయాలి, మరి కేతువుతో ఉన్నా అంటే ఎదుర్కొంటే రాహు ఉన్నాడు కదా, కానీ ముందు కేతువు చేస్తున్నాడు, తర్వాత రాహువు చేస్తున్నాడు. ఏంటి రాహుతో ఉంటే శని ఏం చేయాలి అంటే ఇద్దరు ఇది ఉంటారు, ఆశ ఎక్కువ అయిపోతుంది శనికి. మామూలుగా శపిత దోషం అని జ్యోతిష్కులు ఎవరు చూడ, ఈ లాంగ్వేజ్ అంతా ఎవరి లాంగ్వేజ్ వాడి డెవలప్ అయిపోయింది. శుభులు పాపులు అన్నట్టుగానే శని రాహులు కలిసి ఉండకూడదు అంటూ ఉంటారు. ఉండకూడదు అంటే ఏం చేస్తాడు, ఆ రోజు ఉన్నాడు అక్కడ అంతే, ఉన్నప్పుడు పుట్టావు, నువ్వు వెనక్కి వెళ్ళిపోయి వెనక పుట్టలేదు. నేను కూడా అలాగే పుట్టాను. ఎవరే అంతే, వెనక్కి వెళ్ళిపోయి మార్చలేరు కదా. ఉన్నదాంతో నీకు బయటికి బయలుదేరావు బండి వేసుకుని, ఆ ట్రాఫిక్ మార్చలేవు, నీ బండి నువ్వు మార్చుకోవాలి తప్ప, నీ డ్రైవింగ్ నువ్వు మార్చుకోవాలి తప్ప. అందుకని దాంతో ఎలా ముందుకెళ్ళాలి, అక్కడ దైవబలం కావాలి, అక్కడ నిగ్రహం కావాలి. దైవబలం కావాల్సింది అక్కడ ఎస్ట్రాలజీ కావాలి. గైడెన్స్ ఏమిటి ఎస్ట్రాలజీ, ఎక్కడ సొల్యూషన్ దొరకని చోట ఎస్ట్రాలజీ గైడెన్స్ దొరుకుతుంది. మామూలుగా ఎనీ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ లైక్ ఏ మేనేజ్మెంట్ ప్రాబ్లం, ఆన్సర్ దొరుకుతుంది, చేసేయచ్చు. దొరకని ప్రాబ్లమ్స్కి ఇది చేయాలన్నమాట, ఈ ఎస్ట్రాలజీ చేయాలన్నమాట. ఇప్పుడు శని, ఇందాక ఎక్కడికి వచ్చాం, శని దగ్గర శని కేతువైంది, శని రాహు దగ్గర వాడు ఆశలు ఎక్కువ చేసేస్తాడు. రాహు ఆశలు చేసేస్తాడు, శని ఏమో గుంజుతూ ఉంటాడు, ఇప్పుడు కాదు అంటూ ఉంటాడు. వాడికి ఇప్పుడే కావాలంటాడు రాహు, వాడికి వెంటనే కావాలి. శనికి ఇప్పుడు కాదు తొందరపడక అంటాడు. లాటరీ టికెట్ ఇప్పుడే కట్టావు కదా, నీకు టైం ఉంది అంటాడు. వాడు వెళ్ళి మాట్లాడదాం పడుతూ ఉంటాడు, వీడు రాహు ఊరుకోడు, వాడికి కావాలంటే లంచం ఇద్దాం అంటాడు. లాటరీ కూడా ఇట్లా వీళ్ళిద్దరూ పెడితే మనస్సు చెడిపోతుంది. వీడికి జాతకుడికి ఏమవుతుంది, మనస్సు చెడిపోతుంది. ఆ ఉన్న భావాన్ని బట్టి ఆ భావం రిజల్ట్స్ చేతకొడతాయి. ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు అన్నిటికంటే మించి సంఘంలో కాంప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి. హ్యూమన్ లైఫ్లో కాంప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ఆశలు ఎక్కువైపోయినాయి. అది దాంతో వచ్చేసింది అన్నమాట. దీంట్లో వస్తుంది అన్నమాట. దీంట్లో వచ్చేసరికి వీడు పరుగులు ఎత్తకుండా ఉండలేడు, కూర్చోలేడు. అది దాంతో వస్తుంది గొడవ. అందుకని నిగ్రహంగా ఉండాలి మనిషి, చేసుకోవాలి. కన్సల్టేషన్స్ ఎప్పుడు కావాలని అప్పుడు తీసుకొని వాడాలి. ఇవి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పాటించేవాడు పాటించడు. ఇంకో జ్యోతిషి నేను చెప్పింది నమ్మకపోతే వాడు ఇంకో జ్యోతిషి దిగిపోతాడు, వాడిని నమ్మే జ్యోతిషి దాకా పోతాడు వాడు. అది అన్ని రకాలుగా మారిపోతూ ఉంటారు అన్నమాట. అందుకే శనికేతువులు చేస్తూ ఉంటారు, శని రాహువులు చేస్తుంటారు, శని చేస్తుంటారు. ఎప్పుడు మేలు చేసినా వాళ్ళే చేయాలన్నమాట. వీళ్ళు మీరు చెప్పిన ఏలినాటి శని ఇవన్నీ గోచారం అన్నమాట. గోచారం ఇంపార్టెన్సే అసలు ఎక్కువ, వర్తమానమే ఇంపార్టెన్స్. నిన్న అయిపోయింది రాదు, రేపు వచ్చేది మనకి తెలియదు. వర్తమానమే ఇంపార్టెంట్ ఎప్పటికైనా, ఏ రోజుకి ఆ రోజు. అట్లాగే గోచారం ఈజ్ నథింగ్ బట్ వర్తమానం, ఏ రోజుకి ఆ రోజు. ఈ ఏలినాటి శని, కంటక శని చంద్రుడి నుంచి లెక్క వేసుకుంటున్నాం. ఈ శని చేయాలంటే నక్షత్రం నుంచి లెక్క వేయాలి, దశానాథుడి నుంచి లెక్క వేయాలి, అన్నిటివన్నీ లెక్క వేయాలి అసలు. కానీ చంద్రుడు మనోకారుడు కనుక లెక్క చేసి చూసుకుంటున్నాం. ఈ ఏలినాటి శని ఏమిటి అసలు గోచారం అంటే ఏమిటి? 360 డిగ్రీలో మీ బర్త్ చార్ట్ చూసుకుంటే
360 డిగ్రీలు అక్కల్లా 9 గ్రహాలు 9 స్ఫుటాలు గ్రహస్ఫుటాలు 12 భావస్ఫుటాలు 12 9 21 21 గ్రహ స్ఫుటాలే సెన్సిటివ్ పాయింట్స్. 360 డిగ్రీల చక్రంలో సెన్సిటివ్ పాయింట్స్ 21. ఇప్పుడు మరి కేపీలని ఫార్చ్యూన్ పాయింట్ అంటారు కదా, అది కలుపుతాం, అదే చెప్తా. ఫార్చ్యూన్ పాయింట్ ఒకటి కలిపితే 22 అనుకోండి. ఈ 22 అయితే ఏమవుతుంది? ఫార్చ్యూన్ పాయింట్ చెప్తాం, దానికి మళ్ళీ గుర్తు చేయండి, దానికి చాలా చెప్పాలి. అది కూడా వేదికలోంచే వచ్చింది. ఈ 21 పాయింట్లు సెన్సిటివ్ పాయింట్స్. దీని మీద ఇవాళ గోచారంలో గ్రహాలు ఎక్కడ నడుస్తున్నాయి అవి సెన్సిటివ్ టైమింగ్స్. ఈ 21 పాయింట్లు కనుక ఈ గోచార గ్రహాలు టచ్ చేసిన దాన్ని అప్రోచింగ్ అయినా సపరేటింగ్ అయినా అక్కడి నుంచి దానికి యాంగులర్ ఆస్పెక్ట్ ఉన్నా ట్రైన్ ఆస్పెక్ట్ ఉన్నా దే ఆర్ ది సెన్సిటివ్ టైమ్స్. జననకాల రవి మీద ఇప్పుడు రవి వెళ్ళాడా, రవి చూస్తున్నాడా, చంద్రుడు వెళ్ళాడా, చంద్రుడు చూస్తున్నాడా, అట్ట 9 గ్రహాలకి 9 గ్రహాలు వెళ్తాం. 12 భావస్ఫుటాల మీద 9 గ్రహాలు వెళ్ళటం సెన్సిటివ్ టైమ్స్. ఈ సెన్సిటివ్ టైమ్స్ సెన్సిటివ్ పాయింట్స్ మీద అది గోచారం కలిసిందంటే ఒక రిజల్ట్ అయిపోయింది. ఒక టైం ట్రిగరింగ్ అయిన ఈవెంట్, ఒక ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. ఒక ఈవెంట్ ట్రిగర్ అవుతుందంటే ఎప్పుడవుతుంది? అది కంజాయిన్ అయినప్పుడు అవుతుంది. అంటే దాని ముందు గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. అప్రోచింగ్ టైంలో గెస్టేషన్ పీరియడ్. ఒక ఉద్యోగం ఉందని తెలిస్తే వీడికి అర్హత రావాలి, ఉద్యోగం ఉందని తెలియాలి, వీడు అప్లై చేయాలి, ఇంటర్వ్యూ అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి. ఇదంతా గెస్టేషన్ పీరియడ్. ఈ గెస్టేషన్ పీరియడ్లో ఈ అప్లయింగ్ ఆస్పెక్ట్స్ సపరేటింగ్ ఆస్పెక్ట్స్ వీటన్నిటిలో తయారవుతాయి. అందుకని సెన్సిటివ్ పాయింట్స్ సెన్సిటివ్ టైమింగ్స్ గోచారంలో ఈ ఏలినాటి శని దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు మనోకారుడు కనుక ఈ ఏలినాటి శనిలో ఇట్లా చేస్తుంటాడు కనుక ఇదండి. అది ఏలినాటి శని ఇట్లా చేయాలా నమ్మాలా? ఏలినాటి శని 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఏం చెప్పాడు? చంద్రుడు ఉన్న డిగ్రీలకి అటు డిగ్రీ 45 డిగ్రీస్, ఇటు 45 డిగ్రీస్, 90 డిగ్రీస్. 90 డిగ్రీస్కి 90 మంత్స్, 1 డిగ్రీ 1 మంత్ సాటర్న్. 90 డిగ్రీస్కి 7.5 ఇయర్స్ కనుక అది ఏలినాటి శని అన్నారు. కానీ రాశి చక్రంలో ఇటు రాశి అటు రాశి కలిపి మనం లెక్క చేసుకుని చేస్తున్నాం. అసలు డిగ్రీలు అవి. ఈ ఇన్ని డిగ్రీల్లో 7.5 సంవత్సరాలు శని పాడైపోయాడా? శని పాడైపోడు, వేదికలో కూడా పాడైపోడు. ఆ 7.5 సంవత్సరాల్లో శని ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎంతులున్నాడు అది చూసి చెప్పమన్నాడు. అంతేగాని కాషన్ చెప్పమన్నారు. స్టార్టింగ్లో 90 మంత్స్ స్టార్టింగ్లో ఒక కాషన్గా ఉండు, ఎక్కడెక్కడ ఉండాలి చెప్పన్నాడు. ఏలినాటి శనిలో మొదటిసారి ఏలినాటి శనిలో అనారోగ్యం, రెండోసారిలో మంగు పొంగు మృత్యువు అన్నారు. పొంగు అంటే ఉద్యోగంలో ఇబ్బంది బాగుంటుంది వాడికి. మంగు అంటే మొదటి ఏలినాటి శనిలో వాడికి అనారోగ్యం, రెండో ఏలినాటి శనిలో ఉద్యోగంలో అభివృద్ధి, మూడో ఏలినాటి శని వచ్చినప్పుడు ఆరోగ్యం, ఏజ్ వచ్చేస్తుంది అక్కడికి. వాడు పుట్టడమే ఏలినాటి శనిలో పుడతాడు. వాడికి 30 ఏళ్ళకి రెండో ఏలినాటి శని వస్తుంది, 60 ఏళ్ళకి మూడో ఏలినాటి శని. వాడికి ఆయుర్దాయం ఉందనుకోండి 90 ఏళ్ళు, మూడో ఆయుర్దాయం ఏం చేయదు, మూడోసారి శని. అవును, చాలా మంది 90 ఏళ్ళు బతికిన పోతారు. అందుకని వాళ్ళకి అదేం చేయదు, మృత్యు చేయదు. సబ్జెక్టు లాంగ్విటీ, మృత్యు కూడా మృత్యు సబ్జెక్టు లాంగ్విటీ. ఏలినాటి శని వచ్చినాడు చేస్తాడా? అందుకని 7.5. అందుకని కేపీ గారు చెప్పడం ఏంటంటే అందుకని కేపీ సిస్టంలో శని మూమెంట్స్ చూడు, ఈ సబ్ మూమెంట్స్ సబ్బులో ఏ సబ్బులో వెళ్తున్నాడో చూసుకో. గోచారం కూడా ఏ సబ్బులో తిరుగుతున్నాడో చూసుకో, ఏ స్టార్లో తిరుగుతున్నాడో అని కేపీ గారు చెప్పారు. అక్కడ భయపడద్దని భయం తగ్గిస్తాడు. అట్లాగే ఇంకా ఈ కంటక శని అంతే, ఇవన్నీ అంతే, గోచారం మీద బేస్ అయి ఉన్నాయి తప్ప దే ఆర్ నాట్ ఫైనల్.